హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. 2-3 రోజుల నుంచి వెళ్ళి బాగా ట్రెండ్ అయిన టాపిక్, బాగా వైరల్ అయిన టాపిక్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురంకి సంబంధించినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ ఇష్యూ. వర్మ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని పిఠాపురంలో ఉంటే నేనైనా ఉండాలి, లేదంటే పవన్ కళ్యాణ్ ఉండాలి అనే విధంగా కామెంట్ చేయడం, ఇక్కడే పుట్టి పెరిగినోని ఈడ్లాగా దత్తతకు వచ్చినోని కాదు అని చేసినటువంటి కామెంట్స్ తర్వాత పెద్ద స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పిఠాపురం వర్మను చెడుగుడాడుకున్నారు. అయితే ఈ వర్మ వల్ల కూటమి మైత్రి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిఠాపురం వర్మకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఇష్యూలు ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు కూటమికి సంబంధించినటువంటి నాయకుల మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల ఎమ్మెల్యేలను కాదని సొంతంగా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలను, వీడియోలను కూడా పవన్ కళ్యాణ్ గారికి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి పంపించి ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేసినట్లుగా కూడా సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా ఎమ్మెల్యేలను కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఈ పిఠాపురం వర్మకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయనను గట్టిగానే మందలించారు, వార్నింగ్ ఇచ్చారు. ఫ్యూచర్లో కనుక ఇదే రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా ఒక సమాచారం అయితే లీక్ అవుతుంది. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిఠాపురం వర్మ విషయంలో ఇప్పటికే లేట్ అయ్యారు. ఎప్పుడో ఈ విధంగా హెచ్చరికలు, సీరియస్గా వార్నింగ్లు ఇచ్చుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదే కాదు. ఎందుకంటే స్వయాన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలోనే ఇలాంటి గొడవలు, కొట్లాటలు, 2 పార్టీల మధ్యన మైత్రి లేకపోతే మిగతా నియోజకవర్గాల్లో ఈ మైత్రి ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ క్వశ్చన్. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారనేది మనకున్న సమాచారం.